ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము తండ్రి యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని గురించి మనకు అనుగ్రహిస్తున్నాడు. పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు భూలోకమునకు దిగి వచ్చే దినము గురించి ఆయన సెలవిస్తున్నాడు. నిజమే, ఈరోజు రక్షణ పొందిన మనమందరము లేక యేసుక్రీస్తును ఎరిగి విశ్వసించిన అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు వరముగా మనకు అనుగ్రహించబడినాడు. గమనించండి, పరిశుద్ధాత్ముడు హృదయాల్లో లేని జీవితాలు, బ్రతుకులు అనాథులే, అనాథ బ్రతికే. అందుకే మనం అనాథులుగా జీవించకుండా లేక పరిశుద్ధాత్ముడు మనలో లేకుండా మనము జీవించకుండా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అని దేవుడు తన వాగ్దానం నెరవేర్చుకున్నాడు. కానీ ప్రశ్న, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రతి దినము నీ యొక్క నడవడి, నీ దినచర్య, నీ ప్రతి నిర్ణయాల్లో, నీ ప్రతి నడతలో ఆయన సహాయం కోరుతున్నావా? ఇంత గొప్ప వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా రండి కలిసి ఈ వాగ్దానం పొందుకొని పరిశుద్ధాత్మ దేవుని నింపుదల, నడిపింపు కలిగి మనం జీవించుటకు ఒక తీర్మానం చేసుకుందాం. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా. పరిశుద్ధాత్మ దేవుని మాకు మీరు అనుగ్రహించినారయ్యా. అనాథులుగా మమ్మను విడువను అని ప్రభావ సెలవిస్తున్నారుగా ప్రభా, ఈ దినం ముందు ప్రభా మీ ఆత్మను కలిగి జీవించుటకు, మీ ఆత్మ నింపుదలతో ప్రభా పరిశుద్ధ జీవితం జీవించుతూ భూలోకంలో తండ్రి మీ చిత్తము దినదినము నెరవేర్చుటకు కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఇంకనూ ప్రభా ప్రపంచంలో అనేకులు పరిశుద్ధాత్మ దేవుని లేకుండా తమ హృదయంలో కలిగి ఉండకుండా అనాథలుగా జీవిస్తుండగా అట్టి వారికి దయచేసి నీ కృప దయచేసి వారి హృదయాలు వెలిగించమని, సువార్త ప్రకాశం అనుగ్రహించమని వేడుకోవచ్చు. నీకే మహిమ చెల్లిస్తూ దినమంతటి కావాల్సిన కృప, కాపుదల, భద్రత మాకును మా కుటుంబములకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.